नाजरीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। SR नगर पुलिस स्टेशन हुदूद के तहत इंदिरा विनायका मंदिर से मूर्ति चोरी करने वाली 2 खवातीन को पुलिस ने कर लिया गिरफ्तार। 8 मार्च की सुबह तकरीबन 10 बजे के करीब मंदिर में पंचलोहा मूर्तियों की पूजा करने आने वाली 2 खवातीन मूर्तियों का सरखा करते हुए वहां से राह फरारी इख्तियार किए थे। SR नगर पुलिस ने मुतासरीन की शिकायत पर एक मुकदमा दर्ज करते हुए CCTV कैमरास की जांच पड़ताल की और पता चला कि बंजारा हिल्स NBT नगर की एडीदा, स्वर्णलता और पवनी ने मिलकर ये मूर्तियों की चोरी की थी। पुलिस ने इन्हें गिरफ्तार किया और पूछताछ में पता चला कि स्वर्णलता ने बताया कि हाल ही में इनके घर में 4 अफराद की मौत वाक़ हो गई थी। स्वर्णलता ने सड़कों पर बैठने वाले एक बाबा से पूछा तो उसने इस चीज़ का हल बताया कि मंदिरों में पूजा की जाने वाली मूर्तियों को चोरी करके घर में रखना इसके लिए बेहतर होगा। जिसके बाद इस बाबा की बात पर यकीन करते हुए खवातीन ने मंदिर से मूर्तियों की चोरी की। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। SR नगर ACP वेंकटरमन्ना की ज़ुबानी पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो ज़रूर करें। సాయంకాలం వినాయకుని టెంపుల్ SR నగర్లో శివాలయం నుంచి 2 విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, శివపార్వతుల విగ్రహాలు దొంగిలించబడ్డాయని టెంపుల్ ఈఓ గారు కంప్లైంట్ మేరకు మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేశాము. ఈ దొంగతనం జరిగిన 24 గంటల లోపల 48 అవర్స్లో SR నగర్ సిబ్బంది ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, DI అండ్ SI, DSI సూరజ్ మరియు మా సిబ్బంది 48 అవర్స్లో నిందితులను ట్రేస్ చేసి వాళ్ళను పట్టుకొని ఈ విగ్రహాలు రికవర్ చేయడం జరిగింది. ఈ పంచలోహ విగ్రహాలు దొంగతనం చేసిన వాళ్ళు 2 లేడీసు. వీళ్ళ పేర్లు స్వర్ణలత ఒకరు, ఇంకొక ఆమె పావని. వీళ్ళు NBT నగర్, బంజారా హిల్స్ NBT నగర్లో నివాసం ఉంటారు. వీళ్ళు ఈ దొంగతనము భక్తుల మాదిరి వచ్చి పూజలో పార్టిసిపేట్ చేసి, పూజ అయిన తర్వాత, అభిషేకం అయిన తర్వాత, అందరు భక్తుల వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ వెనకంబడే ఉండి ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఆ బ్యాగ్లో వేసుకొని పూజారి బయటకు వచ్చి ఆ సమయంలో తీర్థప్రసాదాలు ఇచ్చే టైంలో వీళ్ళు ఎవరికి తెలియకుండా బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళని 48 అవర్స్లో SR నగర్ సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళ పాత యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేశాము. వీళ్ళు ఇంతకుముందు అయితే నేరం చేసినట్లు మాకు రికార్డెడ్గా ఏం ఇంతవరకు రాలేదు. మరియు వీళ్ళు ఈ దొంగతనం ఎందుకు చేశారు అని అడగగా, ఈ స్వర్ణలత అనే ఆమె వాళ్ళ ఇంట్లో ఈ మధ్య కాలంలో ఒక 2 ఇయర్స్లో 4 మెంబర్స్ ఇంట్లో చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బ్రదరు, సిస్టరు. ఇలా ఈ టెంపుల్లో విగ్రహాలు, పూజ జరిగిన విగ్రహాలు, పూజ చేసిన విగ్రహాలు తీసుకొని దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చేశామని చెప్పింది. ఇది ఫర్దర్గా వెరిఫై చేస్తున్నాం. వీళ్ళని ఈరోజు రిమాండ్కి తరలిస్తాం. చెప్పండి.